సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ చెప్తాను. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని చెప్తున్నారు. పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అని. టెక్కిలి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూటమి అభ్యర్థికి అవకాశం ఉంటుంది అని. పాతపట్నం నుంచి కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది అని. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది అని. ఆమదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ ఆయన ఓడిపోవచ్చు అంటూ చెప్తుంది. కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని. నర్సన్నపేట నుంచి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించవచ్చని. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంట్లో ఇచ్చాపురం వైసీపీ, పలాస వైసీపీ, టెక్కిలి టీడీపీ, పాతపట్నం టీడీపీ జనసేన కూటమి, శ్రీకాకుళం వైసీపీ, ఆముదాల వలస టీడీపీ కూటమి, నర్సన్నపేట వైసీపీ ఇలా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని. ఇక విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూద్దాం. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో హెచ్చెర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చునని, రాజాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, బొబ్బిలిలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని, చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ మళ్ళీ విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. అలాగే గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనాయుడు విజయం సాధించవచ్చంట. నెల్లిమర్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, విజయనగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం విజయనగరం పార్లమెంట్కి సంబంధించిన 7 చోట్లలో హెచ్చెర్ల వైసీపీ, రాజాం వైసీపీ, బొబ్బిలి టీడీపీ జనసేన కూటమి, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ. సో ఈ పార్లమెంట్ పరిధిలో ఒక బొబ్బిలి మాత్రమే కూటమికి అనుకూలంగా ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి చూద్దాం. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. భీమిలి ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇక్కడ అవంతి శ్రీనివాస్ అంటారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు, బట్ కూటమికి ఇక్కడ అవకాశం కనపడుతోంది. గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి కూడా కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు గెలవచ్చు అని. విశాఖపట్నం సౌత్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాసుపల్లి గణేష్ గెలవచ్చు అని. విశాఖపట్నం నార్త్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి కన్నప్రాజు గెలవచ్చు అని. విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గెలవచ్చు అని. గాజువాకకు సంబంధించి ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, బట్ ఆయన గెలిచే అవకాశం లేదు, టీడీపీ అభ్యర్థి గెలవచ్చు అనేది ఇక్కడ రేస్ సంస్థ చెప్తోంది. సో ఈ పార్లమెంట్ పరిధిలో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శృంగవరపు కోట వైసీపీ, భీమిలి టీడీపీ కూటమి, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ కూటమి, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ కూటమి గెలవచ్చు అనేది. ఇక అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో చోడవరం నుంచి కర్ణం ధర్మశ్రీ, అలాగే సూర్య నాగ సన్యాసి రాజు గారు టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణం ధర్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముత్యాల నాయుడు గారు, సో ఇప్పుడు ఇది నిన్న చేంజ్ అయింది, నిన్న ఇక్కడ ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి ఎంపీగా పంపిస్తున్నారు. వాళ్ళ కూతురు అనురాధ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు, బట్ ఇక్కడ మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని, సో అలాగే పెందుర్తి నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని, యలమంచిల్లో కీన్ కంటెస్ట్ కనపడుతోంది, పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది, అలాగే నర్సీపట్నంలో కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వర్సెస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. సో పాయకరావుపేటలో కంబాల జోగులు వైసీపీ నుంచి, వంగలపూడి అంతే గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు గారు యలమంచిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉంటే, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ యలమంచిల్లో, సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఓవరాల్గా అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్గా కనపడుతోంది. సో ఇక్కడ చోడవరంలో కీన్ కంటెస్ట్ ఉంది, మాడుగులలో వైసీపీ గెలవబోతోంది, అనకాపల్లిలో టీడీపీ కూటమి గెలవబోతోంది, పెందుర్తిలో టీడీపీ కూటమి గెలవబోతోంది, యలమంచిల్లో కీన్ కంటెస్ట్ ఉంది, పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, నర్సీపట్నంలో కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇది మ్యాక్సిమం ఇక్కడ నెక్ టు నెక్ వార్ కనపడుతుంది. వైసీపీ గ్యారంటీగా గెలవగలిగే సీట్ ఒక మాడుగుల మాత్రమే కనపడుతుంది. మిగతా 4 చోట్ల కీన్ కంటెస్ట్ మనకి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కనపడుతుంది. ఇక అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, కురుపాంలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని పాముల పుష్ప శ్రీవాణి గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్వతీపురంలో కూడా
జోగారావు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సాలూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సో అరకు వ్యాలీలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పాడేరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది, రంపచోడవరంలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ధనలక్ష్మి గారు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తంగా అరకు పార్లమెంట్ పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకువాలి, పాడేరు, రంపచోడవరం ఈ 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్